థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠముడి కింద ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోక చిలుక రెక్క రూపంలో శ్వాస నాళానికి ఇరుపక్కలా ఉంటుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్కు ప్రధాన కారణాలేంటి, అలాగే ఇరెగ్యులర్ పీరియడ్స్కి, సంతానలేమికి కారణాలేంటి, అసలు పీసీఓడి సమస్యలు, ఫైబ్రాయిడ్స్కు ప్రధాన కారణాలేంటి, వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు షేక్ సాదిక గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో మేడం. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు థైరాయిడ్ అంటే ఏంటి, అసలు ఎలాంటి రీజన్స్ వల్ల థైరాయిడ్ వస్తుంది? సో థైరాయిడ్ గ్లాండ్ అనేది, థైరాయిడ్ గ్రంథి అనేది మన మెటబాలిజంని బాగా దీనివల్లనే మన ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఏమవుతుంది, ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది బటర్ఫ్లై షేప్లో ఇలానే మన కంఠం భాగంలో ఏర్పడి ఉంటుంది. సో దీని నుంచి వచ్చే హార్మోన్స్ అనేవి T3 T4 అనేవి TSH హార్మోన్ నుంచి ఉత్పత్తి అనేది జరుగుతుందన్నమాట థైరాయిడ్ గ్లాండ్ నుంచి. సో ఈ T3 T4 అనేది సమతుల్యత లేకపోవడం వల్ల కానీ, అంటే సమతుల్యతలో లేకపోతే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని మనం రెండు రకాలుగా చెప్పుకుంటాం అన్నమాట. సో హైపోథైరాయిడిజంలో ఎటువంటి లక్షణాలు చూస్తాము, హైపర్ థైరాయిడిజం ఎటువంటి లక్షణాలు చూస్తాము అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సో థైరాయిడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైపోథలామస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్కి హార్మోన్స్ అనేది రిలీజ్ అయ్యి, అక్కడి నుంచి మనకి TSH అనేది రిలీజ్ అయ్యి, సో T3 T4 అనేది థైరాయిడ్ గ్లాండ్ మీద స్టిమ్యులేట్ అయిన తర్వాత TSH అనేది T3 T4 అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇందులో T3 T4 అనేది తక్కువ ఉండడం, దీన్ని మనం హైపోథైరాయిడిజంగా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటే మనం దీన్ని హైపర్ థైరాయిడిజంగా పరిగణిస్తాం అన్నమాట. సో హైపోథైరాయిడిజంలో ఎటువంటి సిమ్టమ్స్ చూస్తాము మనం, ఇది దేనివల్ల వస్తుంది అని అంటే మెయిన్గా కాజెస్ ఎటువంటి అంటే ఇందులో మనం హషిమోటోస్ థైరాయిడైటిస్ చెప్పుకుంటాము, అండ్ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మనం ఇది చూస్తామన్నమాట. సో ఏమవుతుందంటే హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటే ఇందులో మన ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అంటే మన సెల్స్ అనేవి మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేయడం వల్ల ఇది మనం చూస్తాము. సో అయోడిన్ డెఫిషియన్సీస్లో హైపోథైరాయిడిజం అనేది చూస్తూ ఉంటాము. సో వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అని అనేది చూద్దాము. సో ఏమంటే ఫస్ట్ మెయిన్గా కాన్స్టిపేషన్ ఉండడం, అంటే మలబద్ధకం చూస్తూ ఉంటాము, ఫెటిగ్గా, నీరసంగా అనిపించటము, బలహీనతగా అనిపించటము, ఒబెసిటీ ఎక్కువగా లావుగా అయిపోవడం, ఇది చూస్తూ ఉంటాం అనమాట. ఒబెసిటీ అనేది చూస్తాము ఈ హైపోథైరాయిడిజం కండిషన్లో. అండ్ మెయిన్లీ అండ్ నెక్స్ట్ హైపర్ థైరాయిడిజంలో ఎటువంటివి చూసామంటే డయేరియా కానీ, అండ్ మోర్ ఓవర్ వీక్నెస్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, నెక్స్ట్ మనము ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ కూడా వీటికి తోడ్పడుతుందన్నమాట ఈ సమతుల్యత లేకపోవడం వల్ల హార్మోన్స్ అనేది. సో నెక్స్ట్ ఏమవుతుంది, సో హైపర్ థైరాయిడిజంలో కూడా హార్మోన్స్ T3 T4 అనేది ఎక్కువగా రిలీజ్ అయిపోయి TSH అనేది తక్కువ ఉండడం మనం చూస్తూ ఉంటాము. సో దీని నుంచి జనరల్గా ఈ హీట్ ఉత్పత్తి అనేది మన బాడీ మెటబాలిజంని కంట్రోల్లో పెట్టగలిగే గ్లాండ్ అనేది థైరాయిడ్ గ్రంథి అనమాట. సో ఇదేమవుతుంది, చలికి తట్టుకోలేకపోవడం కానీ, వేడికి తట్టుకోలేకపోవడం కానీ, స్వెట్టింగ్ వచ్చేయడము, ఎడిమా వచ్చేయడము, ఇవి మనం ఈ లక్షణాలు చూస్తూ ఉంటాము. అండ్ మోరోవర్ ఎడిమా అనే కాళ్ళ భాగంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. అండ్ పఫీనెస్ వచ్చేయడము, ఫేస్ స్వెల్లింగ్ అయిపోవడము, ఇవి చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ దీన్ని మనం గాయిటర్గా చెప్పుకున్నాం. గాయిటర్ ఏమవుతుందంటే థైరాయిడ్ గ్రంథి అనేది వాపు వల్ల మెడభాగంలో ఎక్కువగా ఈ గ్లాండ్ అనేది వాపును మనం చూడగలుగుతాం అన్నమాట. ఇది కొన్ని గ్రేడ్స్లో నిర్మాణించబడతాము. సో గ్రేడ్ వైజ్గా మనం ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా చూసినప్పుడు ఒక పేషెంట్ని థైరాయిడ్ ఉంది, ఈ గాయిటర్ అనేది మనం చెప్పుకోగలుగుతాం అన్నమాట. సో వీటికి లక్షణాలు ఇవన్నీ ఇప్పుడు చూసాం కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎవ్రీ 6 months కానీ 3 months కానీ చేయించుకుంటూ ఉండాలన్నమాట. ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో, ఆల్రెడీ మెడికేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళల్లో మనం ఏం చేస్తామంటే టాపరింగ్ ఆఫ్ డోసెస్ చేస్తూ మనం మెడిసిన్స్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ గాయిటర్ నాడ్యూల్స్ కూడా ఉంటాయి అనమాట. నాడ్యులర్ థైరాయిడైటిస్ కూడా చూస్తామన్నమాట. నాడ్యూల్స్ అనేవి థైరాయిడ్ గ్రంథి మీద
ఒక సైడ్ అంటే యూనిలేటరల్ అయి ఉండొచ్చు, బైలేటరల్ కూడా అయి ఉండొచ్చు. ఈ నాడ్యూల్స్ అనేది కూడా చూస్తూ ఉంటాము. సో ఎక్కువగా కొంతమంది TSH లెవెల్స్ నార్మల్లోనే ఉన్నాయి, బట్ థైరాయిడ్ గ్లాండ్ అనేది స్వెల్లింగ్లో ఉంది అని చూసి కూడా అప్పుడు TSH అనేది నార్మల్లో ఉంది అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఎక్కువగా. కానీ దానికి మనం USG స్కాన్ ఇవి చేయించుకుంటే నెక్ చేయించాల్సి వస్తుంది. చేయించినప్పుడు ఇది బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే అండి, మెయిన్గా అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సంతానలేమి ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుందా? సో సంతానలేమి ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది అని దాంట్లో కన్నా హార్మోన్స్ సమతుల్యత లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇన్ఫర్టిలిటీ ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఈ స్ట్రెస్ వల్ల కానీ వీటి వల్ల కానీ సో అయితే ఉంటుండే మనం ఇన్ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. లైక్ PCOD కండిషన్స్లో కానీ ఇవి చూస్తూ ఉంటాము. ఓకే అండి, మరి PCOD ఇందాక మీరు చెప్పినట్టు PCOD అనేది అంటే స్టార్టింగ్ స్టేజెస్లో లక్షణాలు కానీ అంటే ఎండింగ్ స్టేజెస్ ఉంటాయి కదా, అంటే సేమ్ ఉంటాయా లక్షణాలు ఏమైనా డిఫరెంట్ ఉంటాయా అందరిలో? సో PCOD అంటే ఏంటి, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాము. సో ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్ లాగా అనమాట. దీని నుంచి ఏమవుతుంది, ఇక్కడ జనరల్గా మనకి మెన్సెస్ రావాలి అన్న నెలసరి అనేది చూసినట్లయితే ఏమవుతుంది, వీళ్ళల్లో ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ డిస్మెనోరియా, కడుపులో నొప్పి రావడం కానీ ఇటువంటివి ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ఇక్కడ ఏమవుతుంది, ఓవ్యులేషన్ అనేది సరిగా జరగకపోవడం వల్ల, అండం సరిగా రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అనేవి సిస్ట్ ఫామ్లో ఇట్లా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. దీన్ని ఒక సైడ్ అంటే యూనిలేటరల్ రైట్ సైడ్ ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, రెండు సైడ్స్ ఉండి కూడా బైలేటరల్ PCOD అని కూడా చెప్పుకుంటాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఇన్ఫర్టిలిటీకి దారితీస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా హార్మోన్స్ అనేవి పిట్యూటరీ గ్లాండ్ నుంచి FSH, LH హార్మోన్స్ అనేవి సమతుల్యత లేకపోవడం వల్ల PCOD వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో సరిగ్గా హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, ఇక్కడ అండం అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల, ఈ కాయిషన్ అప్పుడు కానీ సో స్పర్మ్తో ఫర్టిలైజేషన్ అనేది జరగకపోవడం వల్ల నెక్స్ట్ ఇది మెన్సెస్ రూపంలో వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సరిగ్గా ఇమ్మెచ్యూర్ ఫాలికల్ అనమాట, ఫాలికల్స్ రైజ్ అవ్వకుండా, ఓవం అనేది రిలీజ్ అవ్వకుండా, అండం అనేది రిలీజ్ అవ్వకుండా ఉండడం వల్ల ఇక్కడ PCOD చేంజెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో PCOD ఈ PCOS కండిషన్స్లో కూడా ఎలా అంటే నెక్స్ట్ డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఆండ్రోజన్స్ ఎక్కువగా రిలీజ్ అయిపోవడం వల్ల హిర్సిటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ అనమాట, ఫేషియల్ హెయిర్స్ గ్రోత్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము, ఎక్కువ అయిపోవడం కానీ ఇలాంటి కండిషన్స్ మనం ఎక్కువగా చూస్తామండి. ఓకే అండి, ఇంతకుముందు మీరు మాట్లాడుతుంటే TSH అన్నారు, అంటే ఇవి ఎంత ఉండాలి, ఎంత ఉంటే బెటర్, ఎంత ఉంటే డేంజర్? సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది, మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఇది వచ్చి థైరాయిడ్ గ్లాండ్కి స్టిమ్యులేషన్ అనమాట. ఏం చెప్తుంది, దీనికి T3, T4 అనేది రిలీజ్ చేయండి అని అనేది. సో TSH అనేది 0.04 నుంచి 4.5 వరకు ఉండడం అనేది నార్మల్ రేంజ్ అనమాట. దీని నుంచి కనుక తక్కువగా రిలీజ్ అవ్వడం కానీ ఎక్కువగా రిలీజ్ అవ్వడం కానీ దీన్ని మనం హైపో అండ్ హైపర్ థైరాయిడిజంగా చూసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడారు థైరాయిడ్లో కూడా 2 స్టేజెస్ ఉంటాయి. 2 స్టేజెస్ ఉంటాయి. ఇందులో కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటాయి కాంప్లికేషన్స్? సో హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఇప్పుడు థైరాయిడే కదా అనని పర్వాలేదు అనని తీసుకునే నిర్లక్ష్యం చేసే వ్యాధి కాదు, అలానే సీరియస్ ఇది క్యాన్సరస్ అని అన్నట్టు అంతగా భయపడిపోవాల్సిన అవసరం లేదు. కానీ కరెక్ట్గా మెడికేషన్స్ అనేది వాడుతూ ఉంటే ఇది కంట్రోల్లో చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మెడికేషన్స్ కూడా లేకుండా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు పడకుండా ఏమవుతుంది, పర్వాలేదు అని వాడకుండా కనుక ఉంటుంటే కండరాల నొప్పులు రావడము, వీక్నెస్ అయిపోవడము, ఈ సమతుల్యత అంటే మన హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా వాటికి మనకి ఉపయోగపడుతుంది, మెటబాలిజంకి ఉపయోగపడే హార్మోన్ అనమాట. అంటే మీరు ఊపిరి తీసుకోండి, రెస్పిరేటరీ మీద పనిచేస్తుంది, కార్డియాక్ మీద పనిచేస్తుంది, ఇవన్నీ. సో మీ హీట్ దీనంతా మెయింటెనెన్స్ చేయడానికి థైరాయిడ్ అనేది ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్ అనేవి తోడ్పడతాయి అనమాట. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మీద కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాము. సో థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే ఈ హార్మోన్స్ అనేవి సమతుల్యత లేకపోవడం వల్ల నెక్స్ట్ కాంప్లికేషన్స్ అనేవి ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. ఈ లక్షణాలు నుంచి ఇంకా ఈ రోగం ముదిరే కొద్దీ ఇంకా ఇటువంటి లక్షణాలు ఎక్కువ అయిపోవడం వల్ల కాన్స్టిపేషన్, మలబద్ధకం అనమాట. సో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఓకే అండి, ఫైబ్రాయిడ్స్ అన్నారు కదా, ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి?
ఎప్పుడైతే యూటరస్లో అనేది జనరల్గా వాడుక భాషలో గడ్డలు అని చెప్తూ ఉంటారు, దీనికి హిస్టెక్టమీ చేయించేసేయాలి, లేకపోతే ఎక్కువగా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అనమాట, పీరియడ్ ఫ్లోని కూడా స్టాప్ అవ్వకపోవడానికి కారణం ఇక్కడ ఫైబ్రాయిడ్స్ ట్యూమర్స్ అనేది చూస్తూ ఉంటాము. సో ఇవి సైజ్ పెరిగే కొద్దీ కొంతమందిలో సర్జికల్గా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మనం హోమియోపతి నుంచి కూడా మనం దీన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. లక్షణాలు ఎలా, కడుపులో నొప్పి ఉండడం, బాగా ఈ నొప్పిని తీవ్రత ఎక్కువగా ఉండి తట్టుకోలేకపోవడము, అండ్ బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అనమాట. సో దీన్ని మెడికేషన్స్తో స్టాప్ చేసే అంతగా బ్లీడింగ్ అనేది నార్మల్గా స్టాప్ అవ్వకుండా ఇది చూస్తూ ఉంటాము. సో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్లో కూడా మనం జనరల్గా మన హార్మోన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఎట్లా ఉంటుంటాయి, మనం ఎమెనోరియా అంటే కొన్ని రోజుల వరకు మెన్సెస్ రాకపోవడం, నెలసరి రాకపోవడం, దీన్ని మన ఎమెనోరియాలో ఎలా చెప్పుకుంటామంటే ప్రైమరీ సెకండరీగా కూడా చెప్పుకుంటాము. సో అంటే నెలసరి కొన్ని రోజులు స్టార్టింగ్ స్టేజెస్, ప్రైమరీని ఎలా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటామంటే ప్రైమరీ ఎమెనోరియా అనేది ప్యూబర్టీ అంటే మెనార్కీ మెచ్యూర్ కూడా అవ్వకముందు అయిన తర్వాత ఆఫ్టర్ 15 years ఆఫ్ ఏజ్ నుంచి ఒక్కసారి కూడా మెనార్కీ అటైన్ అవ్వకపోవడం, దీన్ని మేము ప్రైమరీ ఎమెనోరియాగా తీసుకుంటాం. సెకండరీ ఎమెనోరియా ఎట్లా ఉంటుందంటే నెలసరి వచ్చిన తర్వాత కూడా, అంటే పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక 3 months గ్యాప్, 6 months గ్యాప్ ఇలా ఉండడం మనం సెకండరీ ఎమెనోరియాగా తీసుకుంటూ ఉంటాము. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. జగదీష్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి జగదీష్ గారు, చెప్పండి. మేడం అంటే మా రిలేటివ్ అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పటికే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దట్టు ఇంకోటి ఏంటంటే వాళ్ళు IVF ద్వారా వాళ్ళు కన్సీవ్ అయ్యారు అనమాట. ఓకే, ఓకేనండి. సో మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేశారా, వాడుతున్నారా? స్టార్ట్ చేస్తారు మేడం. ఓకే, నేను ఒక 15 days అలా అవుతుందన్నమాట. అంతే. సో మెడికేషన్స్ అనేవి కంటిన్యూ చేయండి. అండ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ టాబ్లెట్స్ అనేవి బంద్ చేయకూడదు. దీని తర్వాత ఆఫ్టర్ బేబీ బర్త్ అనేది కొన్నిసార్లు నార్మల్లోకి వెళ్ళిపోతుంది. లేదు అని అంటే మనం మెడికేషన్స్ కంటిన్యూ చేస్తూ అండ్ హోమియోకేర్కి రండి. మీరు మెడిసిన్స్ అనేవి మనం తగ్గిస్తూ టాపరింగ్ ఆఫ్ డోసెస్ చేస్తూ చక్కగా మనం ఇందులో మెడికేషన్స్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చండి. ఓకే, ఇందాక మీరు మాట్లాడితే ఇన్ఫర్టిలిటీ అన్నారు కదా, ప్రైమరీ సెకండరీ అంటే వీడి గురించి చెప్పండి. సో ఇన్ఫర్టిలిటీ అనేది మనం గర్భం దాల్చకపోవడం, ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం, దీన్ని మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీగా పరిగణిస్తాము. సెకండరీ ఏమవుతుందంటే ఒక బేబీ ఉండి తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ, లేకపోతే అబోర్షన్స్ అయిన తర్వాత అయినా అంటే ఒక హెల్దీ బేబీని ఇవ్వలేకపోవడం, దీన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీగా తీసుకుంటూ ఉంటాం అనమాట. సో ఏమవుతుంది, ఆల్రెడీ కన్సీవ్ అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ అది అబార్షన్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ ఒక బేబీ ఉన్న తర్వాతకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి సెకండరీ ఇన్ఫర్టిలిటీగా మనం తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు చాలా మందిలో అన్నీ బాగుంటాయి కానీ అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ ఉంటాయి, అంటే ఎందుకు? సో అన్ని రిపోర్ట్స్ అంతా నార్మల్గా ఉంది, AMH లెవెల్స్ కానీ అంత బాగుంది అయినా కూడా కొంతమందిలో అన్నోన్ కాజెస్ వల్ల అన్నమాట ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది 10% వరకు చూస్తామండి అందరిలోనూ. 10% మాత్రమే కొన్ని జెనెటికల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఇది పరిగణించలేకపోవడం వల్ల కానీ గుర్తించలేరు అనమాట. సో ఆఫ్టర్ కన్సీవింగ్ లైక్ ఆఫ్టర్ 1 year ఆఫ్ హెల్దీగా ఒక కపుల్ కనుక సెక్షువల్ ఇంటర్కోర్స్లో కనుక యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండి కూడా ఆఫ్టర్ 1 year కనుక కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ లేకపోతే కనుక ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణకు చేరుకోవాలన్నమాట. సో ఏంటి ప్రాబ్లం అనేది చూసి కొన్ని కాజెస్లో మనం అన్నోన్ కాజెస్లో తీసుకొని దాని సిమ్టమాటిక్ వైజ్గా అంటే వాళ్ళకి PCOD ఉందా, లేకపోతే థైరాయిడ్ ఉందా, లేకపోతే ఏమి ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ అనేది చూడాల్సి వస్తుంది. సో ఇవేమీ లేదు, అంత నార్మల్గా ఉంది కానీ ఫర్టిలిటీ బేబీ అవ్వడం కోసం కష్టపడుతున్నాము అని అన్నప్పుడు మిగిలిన కొన్ని హార్మోనల్ టెస్ట్ చేసి చూసి లేదు అన్నప్పుడు దానికి తగ్గట్టు మనం మెడిసిన్స్ అనేది కొన్ని కౌన్సిలింగ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్కి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అంటే థైరాయిడ్ గురించి మాట్లాడారు కదా, సో థైరాయిడ్కి సంబంధించి అంటే అల్లోపతి కానీ హోమియోపతి కానీ, హోమియోపతి కొద్దిగా డిలే ఉంటుందనేది ప్రజలు బాగా అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకంటే హోమియోపతిలో ఎస్పెషల్లీ అంటే ఎంత పీరియడ్ టైం పడుతుంది, ఎలా డయాగ్నోసిస్ చేస్తారు?
సో హోమియోపతిలో ఎలా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అని అంటే, ఆల్రెడీ అలోపతిలో వాడుతుంటారు. హోమియోపతి స్లో అని కాదు, ఆల్రెడీ సమ్ ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నారు మెడిసిన్స్, కానీ హోమియోపతిలో ఇది తగ్గుతుందా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. లేదు, ఇంకా లేటర్ ఆన్ స్టేజెస్ చాలా లేట్గా తగ్గుతుంది, స్లోగా తగ్గుతుంది అనే అపోహ కూడా ఉంటుంది. ఏమంటే స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ఈ థైరాయిడ్ ఎప్పుడైతే మనం టెస్ట్లో బయటపడుతుందో అప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లోనే హోమియోపతి కనుక స్టార్ట్ చేసినట్లయితే అక్యూట్గా ఫాస్ట్గానే రిలీఫ్ అనేది, అంటే సిమ్టమాటిక్ వైజ్ రిలీఫ్ ఉంటుంది. అండ్ మనం దీన్ని తగ్గించడానికి ఎక్కువగా ఫాస్ట్ టైంలోకి మనం దీన్ని తీసుకురావచ్చు అనమాట. కానీ ఫర్ ఎ లాంగ్ డ్యూరేషన్ ఆల్రెడీ మెడికేషన్స్ మీద ఉండి వాడుతూ ఉన్నారు. సో ఇది లాంగ్ డ్యూరేషన్ అంటే లైఫ్ లాంగ్ వాడాలి అని అనేదే ఉంటుందన్నమాట. ఈ లైఫ్ లాంగ్ కాకుండా మనం హార్మోన్స్ని సమతుల్యత చేసుకుంటూ, సో మనం మెడికేషన్స్ పెట్టి ట్యాపరింగ్ ఆఫ్ డోసెస్, మీరు ఏ మెడికేషన్స్ అయితే వాడుతున్నారో వాటిని ట్యాపర్ చేసుకుంటూ మనం మెడికేషన్స్ హోమియోపతిలో చక్కగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అండ్ ఫాస్ట్గా కూడా మీకు రిలీఫ్ అనేది సింటమాటిక్ రిలీఫ్ను ఉంటుంది. అండ్ మోరోవర్ మీ లెవెల్స్ అనేవి నార్మల్కి రావడం కూడా చూస్తారనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సునీత, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో మేడం, నా పేరు సునీత, నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సునీత గారు. ఇలాగా నేను ఒక 2 months బ్యాక్ స్కానింగ్కి వెళ్ళాను, అంటే స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి. సో యూట్రన్ ఫైబ్రాయిడ్స్ అన్నారు. ఓకే, ఒకటే ఉంది, బట్ అంటే బయట సెల్స్ లో ఉంది, 5 centimeters ఉందన్నారు. ఓకే, దానికి ఎలా మేడం, అంటే అవేమో ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి పీరియడ్స్ కూడా, 15 days కి వస్తున్నాయి. హార్మోనల్ టాబ్లెట్స్ ఇచ్చారు నాకు మా డాక్టర్, అయినా కానీ మళ్ళీ 15 days కి ఒకసారి బ్లీడింగ్ అవుతుంది. ఓకే, సో మీరు మెడిసిన్స్ వాడుతున్నారా ఇప్పుడు? వాడుతున్నాం మేడం. ఓకేనండి. సో ఏమవుతుందంటే మీకు ఇక్కడ అబ్డామినల్ పెయిన్ ఒకటి చూస్తున్నాము, బ్లీడింగ్ అనేది ప్రొఫ్యూజ్ బ్లీడింగ్, ఎవ్రీ 15 daysకి వన్స్ బ్లీడింగ్ అనేది చూస్తున్నారు. సో ఏమవుతుంది, హోమియోపతితో మనము దీన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి మీ రిపోర్ట్స్, ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ని దగ్గరలో ఉన్న బ్రాంచ్ సంప్రదించండి ఒకసారి. సో మీ దాన్ని బట్టి కేసు తీసుకోవడం జరుగుతుంది. ఎంత ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల మీకు పడే ఇబ్బంది, పెయిన్, ఈ ఎక్కువగా ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అవ్వడం కానీ ఇదంతా కంట్రోల్లోకి వస్తుంది. అండ్ ఫైబ్రాయిడ్ కూడా మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. తీసుకొని ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. బాలస్వామి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, థైరాయిడ్ ఎక్కువ ఉంది మా ఆవిడకి. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి థైరాయిడ్? 2 years బ్యాక్ మేడం. 2 years నుంచి. బాలస్వామి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. ఓకే ఓకే మేడం. చెప్పండి. అదే మేడం, 2 years చెప్తుంది, ఈ మధ్య కొద్దిగా ఆయాసం ఉంది మేడం. కొంచెం ఆయాసంగా ఉందా? ఓకే, కొద్దిగా మనసు కూడా కొద్దిగా సన్నబడిపోయినట్టు కనబడుతుంది. మెడిసిన్స్ వాడుతున్నారా అండి? వాడుతున్నాం మేడం, 100 grams. ఓకే, సో ఈ యాంగ్జైటీ ఇవి అన్నీ ఎక్కువగా ఉన్నాయి, ఇది థైరాయిడ్ లక్షణాలు అండి. ఎంత ఎంసీజీ వాడుతున్నారు మీరు? 100 మేడం. 100 వాడుతున్నారా? ఓకేనండి, ఒకసారి ఈ రిపోర్ట్స్ కూడా తీసుకొని ఒకసారి బ్రాంచ్కి సంప్రదించండి. దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడిసిన్స్ కూడా కంప్లీట్గా మానిపించేయడానికి మనం చూస్తాము, ట్యాపర్ చేసుకుంటూ మానిపిస్తామన్నమాట మెడిసిన్స్ వేరే మీరు ఏ మందులు అయితే వాడుతున్నారో ఆ మందుల్ని. అండ్ హోమియోపతితో మీకు చక్కగా ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి. ఓకే అండి, మెయిన్గా ఇప్పుడు IVF, వీటి గురించి చాలామంది బయట ట్రీట్మెంట్ చేసుకొని సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉన్న వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో? సో ఇన్ఫర్టిలిటీలో జనరల్గా ఏం చేస్తున్నారు, అందరూ IVFకి IUIకి ట్రై చేసి ఇంకా ఇది సక్సెస్ అవ్వట్లేదు అనే దాంట్లో లాస్ట్ టైంకి ఏం చేస్తున్నా హోమియోపతి. ఇప్పుడు జనరల్ మన దగ్గర పేషెంట్స్ వచ్చేవాళ్ళు కూడా ఇంకేది అవ్వట్లేదండి, సక్సెస్ అవ్వట్లేదు అనని, ఆల్ ట్రయింగ్ అయిపోయింది అనని నెక్స్ట్ వస్తున్నారనమాట. మన మెడిసిన్స్ ఏం చేస్తామంటే మనం కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్స్ అనేది ఇవ్వడం ద్వారా మీ కేసు, మీ ఎన్నిసార్లు అబార్షన్స్ ఉన్నాయా, లేకపోతే మీ పీరియడ్స్ రెగ్యులర్, మీ సైకిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని మీ స్కాన్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి,
సో అన్నీ సేమ్ ఈ రిపోర్ట్స్ అన్నీ చేయించినవన్నీ కూడా తీసుకొని వచ్చినట్లయితే ఏమవుతుంది, మనం నెక్స్ట్ మళ్ళీ రిపోర్ట్స్ అనేవి సజెస్ట్ చేయకుండా వీటి ద్వారా మనం జీనోమ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది హోమియోకేర్లో ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి ట్రీట్మెంట్ అనేది త్వరలోనే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంతమంది 6 months 9 monthsకే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు కొంతమంది ట్యూబెక్టమీ చేయించుకుంటారు. సో ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కన్సీవ్ అవ్వాలంటే దానికి ఎలా ఉంటుంది? సో ట్యూబెక్టమీ ఎయిదర్ వన్ సైడ్ ఆర్ ఇన్ఫెక్షన్ అనేది ఇది జరుగుతుంది. సో ఆర్ అనదర్ సైడ్ ఇట్ ఈస్ హెల్దీ, ఓవం అంతా బాగుంది, ఇదంతా ఉన్నప్పుడు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు 2 sides కాకుండా 1 side అంటున్నారా మీరు? అవునండి. ఓకే, కొంతమందికి ట్యూబ్స్లో ట్యూబల్ బ్లాక్ కూడా అవుతుంటుంది. ట్యూబల్ బ్లాకేజెస్ ఉంటుంది, మనం చూస్తుంటాం ట్యూబల్ బ్లాకేజెస్ అనేవి. సో ట్యూబల్ బ్లాకేజెస్లో ఏమవుతుంది, మనం వీటికి మెడికేషన్స్ ద్వారా మనం దీన్ని మేనేజ్ చేయగలుగుతూ ఉంటాం అన్నమాట. సో బట్ దానికి ఒకసారి సర్జికల్ ప్రొసీజర్ కూడా అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఓన్లీ హోమియోపతితోనే అవుతుందా అనేది కూడా ఉంటుంది. సో మనం ఇన్ఫెక్షన్స్ని వీటిని మన ఈ బ్లాకేజెస్ని క్లియర్ అనేది సో వాళ్ళ రిపోర్ట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంత తీవ్రతలో ఉన్నారు వీళ్ళు ఏంటి అనేది చూసి అయ్యే ఛాన్సెస్ ఉంటుందా లేదనంటే సర్జికల్గా దే హ్యావ్ టు గో అనమాట. అంటే హోమియోపతిలో అంటే ఎగ్జామినేషన్ కానీ డయాగ్నోసిస్ కానీ వీటికి ఎలా ఉంటుంది? సో మనం జనరల్గా ఏ సిస్టమ్ అయినా మనం ఇన్వెస్టిగేషన్స్ అనేది కామన్గా చేయిస్తాం అనమాట. యూఎస్జీ స్కాన్ చేయిస్తాము, పెల్విస్ స్కాన్ చేయిస్తాము, థైరాయిడ్కి అయితే TSH, T3, T4 థైరాయిడ్ ప్రొఫైల్ మొత్తం చేస్తాం, ఫ్రీ T3, ఫ్రీ T4 అనేవి చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఇన్ఫర్టిలిటీలో అయితే AMH టెస్ట్ చేయిస్తాము, FSH, LH ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది అనమాట. సో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ నుంచి మనం తెలుసుకోగలుగుతాం. ఇన్ఫర్టిలిటీ కానీ థైరాయిడ్ కానీ ఈ రెండు ఓన్లీ లేడీస్లోనే అని చాలామంది అనుకుంటూ ఉంటారు, మేల్లో కూడా ఉంటాయా? ఏమంటే అంతా మొత్తం ఉమెన్దే బేసిక్ వల్ల దీనివల్ల ఇన్ఫర్టిలిటీ కాజ్ అవుతుంది అనేది కాదు. 30% మేల్ కాజెస్ ఉంటుంది, 30% ఫీమేల్ కాజ్ ఉంటుంది. సో ఇద్దరిది కలిపి కూడా కొంతమంది 30% చూస్తూ ఉంటాము, ఇంకో 10% అనేది అన్నోన్ కాజెస్ చూస్తూ ఉంటాం అనమాట. సో ఓన్లీ ఫీమేల్దే ప్రాబ్లమ్ అనేది కాకుండా మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా, అంటే ఇంకా టెస్టిస్ అనేది ఇక్కడ ప్రాబ్లం ఉండడం వల్ల స్పర్మ్ కౌంట్ తక్కువ అయిపోవడం కానీ ఇవి చూస్తూ ఉంటాం అనమాట. సో మేల్స్ కూడా సిమెన్ అనాలిసిస్ ఇవి చేయించుకొని మొటిలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూసి దీని నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కరెక్ట్గా తీసుకోవడం వల్ల కన్సీవ్ అయ్యే అంటే వైఫ్ అనేది కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. లేదంటే మేల్లో కూడా ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో స్ట్రెస్కి ఇప్పుడు జనరేషన్ అంతా స్ట్రెస్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, స్లీప్ సైకిల్ డిస్టర్బెన్సెస్ ఇవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, థైరాయిడ్కి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు? సో థైరాయిడ్కి సంబంధించి గాయిట్రోజన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేది తగ్గించుకోవాలి. లైక్ సోయా, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇటువంటి తక్కువ చేసుకొని చక్కగా ఈ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ తినచ్చు. అంటే ఎలాంటివి అండ్ కోల్డ్ ఐటమ్స్ కానీ కాలీఫ్లవర్, సోయాబీన్స్ ఇవి ఎక్కువ ప్రోటీన్లో ఎక్కువగా ఉండేవి. సో ఇటువంటి గాయిట్రోజెనిక్ ఏజెంట్స్ ఉన్న ఫుడ్స్ మాత్రం తీసుకోకూడదు. అండ్ చల్లటి పదార్థాలు, ఫ్రిడ్జ్ వాటర్, ఐస్ వాటర్ ఇవి ఎక్కువగా, కూల్ డ్రింక్స్, షుగరీ ఐటమ్స్ ఇవి ఎక్కువగా తీసుకోకుండా తగ్గించుకోవాలి. థైరాయిడ్ గురించి అలాగే PCOD గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి.